అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాక దగ్గర ఉన్నాము. మనతో పాటు ఒక ఆదర్శ రైతు తడగొప్పుల మురళి ఉన్నారు. వీరు వృత్తి చేనేత అయినప్పటికీ సరైన ఆదరణ లేక ఇటువైపు వ్యవసాయం వైపు మొగ్గు చూపడం జరిగింది. ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మునగ సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. వారి దంపతులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి దానిలో విశేషాలు అనేవి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. వారితో పాటు మునగ అంతేకాకుండా పలు రకాల పండ్ల తోటలు పండిస్తున్నారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి, ఇంకా ఏం చెప్తారు? ఇప్పుడు బాగానే ఉంది సార్. మాకు 4 ఎకరాల ఉండే అప్పుడు అంతకుముందు పొలాలు వేస్తుంటే ఈ దున్నుడు నాట్లేసుడు ప్రతి 6 నెలలకు ఒకసారి వీటికే బాగా ఖర్చులు బాగా అవుతున్నాయి. కాబట్టి ఈ మునగ తోట వైపు ప్రసారాలల్లో యూట్యూబ్లలో చూసి దీని గురించి డైవర్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది ఇప్పటికి మేము పెట్టి. పోయిన సంవత్సరము ఈ టైంలో జూలైలో స్టార్ట్ చేసినాము మొక్కలు పెట్టడం. మొక్కలు హైదరాబాద్ నుంచి తెప్పించినాము. చూసి మంచి క్రాప్ వస్తుంది మంచిగానే. మళ్ళీ ఫిబ్రవరిలో 6 నెలల తర్వాత క్రాప్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. మే వరకు రోజు 2 క్వింటాలు 2 క్వింటాలన్నర అట్లా వెళ్ళినాయి. ఇక తర్వాత అప్పుడు రేటు 20-25 రూపాయలు మాత్రమే ఉండే. ఇప్పుడు కాయలకు కొంచెం తక్కువ అయినాయి. వర్షాలకు కొంచెం తక్కువ అవుతుంది, ఇది తెలిసింది. ఇప్పుడు కొంచెం రోజు 50-60 కిలోల దాకా వెళ్తున్నాయి 2 రోజుల తర్వాత 2 రోజులకు. ఇప్పుడు 70 రూపాయలు 80 రూపాయల వరకు పలుకుతుంది రేటు. ఇప్పుడు కూడా పర్లేదు, మంచిగానే ఉంది. ఇది ఎవరు పెట్టుకున్నా దీనికోసము మనం ఏమన్నా కావాలంటే మనం సజెషన్ ఇస్తాము, పెట్టుకోవచ్చు, బాగుంటుంది అని నా అభిప్రాయం. ఓకే, అంటే మీ నేపథ్యం ఏంటంటే, అంటే మీరు గతంలో చేనేత వృత్తి అది చేయడం జరిగింది, తర్వాత కొద్ది సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుంచి ఇటువైపు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం రైతులకు అనేక సలహాలు సూచనలు చేస్తున్నారు. ఉత్తమ దంపతులుగా సైతం వ్యవసాయంలో అయితే నిలుస్తున్నారు. అన్ని రకాల పంటలు అయితే పండిస్తున్నారు కదా, ఏంటి మీ నేపథ్యం ఏంటి సార్? నేను చేనేతనే, మా వృత్తి పద్మశాలి మేము. కానీ చేనేత సహకారం సరిగా లేక ఇటు వ్యవసాయం వరకు వచ్చడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా, చేసుడు కూడా అందరికన్నా ఒక 4 బస్తాలు ఎక్కువనే పండిస్తా. కానీ కరెక్ట్ ఏ టైంకి ఏం చేయాలనేది చేస్తున్నాము. కానీ పొలం వేసి మాకు ఈ పంటలు దున్నడానికి నాట్లేసడానికి బాగా ఇబ్బంది అవుతుంది. వీటికే బాగా ఖర్చులు పోతున్నాయి. దానికన్నా ఒకసారి పెట్టుబడి పెడితే ఇది 20 సంవత్సరాల దాకా ఉంటుందని తెలిసింది. దానికోసమే ఇడిదిక్కు మునగ సాగు గురించి మళ్ళడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం మీ దగ్గర ఏమేమి రకాల పంటలు సాగు చేస్తున్నారు సార్? నేను ఇప్పుడు 6 పంటలుగా కంది పెట్టినాము, కొన్ని సోర చెట్లు పెట్టినాము లోపల, కొన్ని పండ్ల చెట్లు ఉన్నాయి. పనస అదొకటి మా ఇంట్లో మందం అదొకటి పెట్టుకున్నాము. ఇవి జామ చెట్టు అదొకటి మాకైతే బయట కొనకుండా అన్ని రకాల పండ్లు మేము పండించుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2 ఎకరాలు కూడా వేరే ఏమన్నా పెడదామన్న ఆలోచన ఉంది. దున్నుడు కష్టమవుతుంది. దున్నుడు వీటికే డబ్బులు ఖర్చులు బాగా ఖర్చు అవుతుంది. కాబట్టి సగం కూడా మిగులుతలేవు పొలంలల్లో. ఏంటంటే చేస్తున్నాం కానీ అందులో ఇబ్బంది ఉన్నది. మునగ సాగే బెస్ట్ ఉన్నదని నా ఆలోచన. ఓకే, అంటే ఇంకొక విషయం చెప్పండి. అంటే కూలీల కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చూసినట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి వరి నాట్లు వేయడానికి కూలీలను సైతం తీసుకొస్తున్నారు. కానీ మీరు ఇక్కడున్న వారికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారంటూ సైతం ఇక్కడున్న రైతులు అయితే చర్చించుకుంటున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారండి? అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వేస్తుండ్రు, బాగానే వేస్తుండ్రు. కానీ మన వాళ్ళకి పూర్తిగా ఉపాధి లేకుండా పోతుంది. మన వాళ్ళు అటుగానే ఉంటారు, పనులు దొరుకుతలేవని. వాళ్ళకన్నా మన వాళ్ళే కొంచెము దగ్గర నాటేసి ఒక 4 ఎకరాన ఒక 5 క్వింటాలు 4 క్వింటాలు వడ్లు కూడా ఎక్కువ వస్తాయి. మన వాళ్ళు వేస్తే వాళ్ళు ఒడ్ల పక్కన కర్రలు పెట్టారు, మధ్యలో కొంచెం దూరం వేస్తుర్రు. మన వాళ్ళకి కూడా పని లేకుండా పోతుంది. కానీ 1000-500 ఎక్కువైనా మన వాళ్ళతో వేయించి మన వాళ్ళకే ఉపాధి కల్పించాలని నా అభిప్రాయం. అంటే మునగకు సంబంధించి ప్రస్తుతం ఎంత దిగుబడి వస్తుంది, అంతేకాకుండా మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు సార్ మీరు? మేము మార్కెటింగ్ ఇప్పుడు రోజు పొద్దున్న తెంపి సాయంత్రం 5 కిలోలు కట్టి కన్మార్ తీసుకుపోతే అక్కడ చిల్లర మన ఇది అర్తిలా కాకుండా అమ్ముకునే వాళ్ళకు, కూర్చుని అమ్ముకునే వాళ్ళకు 5 కిలోలు వేస్తాం. అట్లా అర్తి వేస్తే ఏంటంటే అర్తి కమిషన్ పోతుంది. మనకు అట్లా కాకుండా మనమే అమ్మేటోళ్ళకి వేస్తే వాళ్ళు కూడా లాభపడతారు, మనకు కూడా బాగుంటుందని ఆలోచన. ఇంకా ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు మీ వ్యవసాయ క్షేత్రాన్ని? ఇది కాకుండా ఈ పొలం కాకుండా వచ్చే 2 సంవత్సరాల లోపల ఆ 2 ఎకరాలు కూడా నేను వేరే ఇది తైవాన్ జామ కానీ నిమ్మ కానీ పెట్టి వేరే పంటల దిక్కు మరదామని ఆలోచన ఉంది. ఈ పొలము బాగా నష్టాలలో ఉంటుంది. అది దానికి లాస్ట్కు ఇంట్లోకి వచ్చేదాకా కూడా తెలియదు. అది ఇవి నిమ్మతోట అయితే బాగుంటుందని నేను చూసి వచ్చిన 2-3 జాగాల్లో.
వచ్చే సంవత్సరం లేకుంటే నెక్స్ట్ ఇయర్ నిమ్మ సాగు తైవాన్ నిమ్మ పెడదామని ఆలోచన ఉంది. ఓకే అండి, ఇంకొక విషయం చెప్పండి. చాలా వరకు రైతులు ఏంటంటే వ్యవసాయం దండగానైతే బాధపడుతుంటారు, కానీ మీరు వ్యవసాయం పండగలా చేస్తున్నారు, చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు, అనేక రకాల సాగు చేస్తూ విజయాల బాటలో అయితే ముందున్నారు కదా. ప్రస్తుతం మునగకు సంబంధించి ఎంతవరకు లాభాలు వస్తున్నాయి సార్? అంటే మీకు నెలకు కావచ్చు, అంతేకాకుండా వార్షికంగా వచ్చేసరికి మునగ సాగు బాగానే ఉంటుంది. ఇది నెలకు ఈ 2 ఎకరాలల్లో 2 లక్షల వరకు ఖర్చులు అన్ని వంగా 2 లక్షల వరకు నెలకు 2 లక్షల లాభం తీసుకోవచ్చు. కానీ మనము ఏ టైంకు పని చేయాలి ఆ పని మాత్రం కంపల్సరీ చేయాలి. ఎందుకోసం అంటే ఈ వ్యవసాయం చేసేట వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు పని చేసేది రేపు ఎల్లుండో చేస్తూ అంటారు. అట్లా కాకుండా ఈరోజు చేసే పని ఇప్పుడే చేసి దాన్ని కంప్లీట్ చేస్తే ఏంటంటే దాని మీద ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా అవి ఉంటే మనం దాన్ని నివారిస్తే మనకు ఏ పంట అయినా మనకు దిగుబడి బాగా వస్తుంది. ఓకే అంటే ఇక రైతులకు సంబంధించి ఏం చెప్తారు అంటే ప్రస్తుతం నేను ఈ పొలాలే కాకుండా ఇంకా ఇతర ఆరుతడి పంటలకు ఇది ఒక్కటే మునగ కాకుండా ఇంకా నిమ్మ ఉంది, జామ ఉంది, మామిడి ఉంది, మిగతా పంటలు ఉన్నాయి. ఆ పంటలకు డైవర్ట్ అయితే బాగుంటుందని ఆలోచన నాది కూడా. ఓకే అంటే ఎవరైనా కొత్తగా ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న వారు కావచ్చు, అంతేకాకుండా మీలాగా కొత్తగా ఇతర రంగాల నుంచి ఇటువైపు వచ్చేవారికి మీరు నుంచి ఎలాంటి సలహాలు సూచనలు ఉండబోతున్నాయి, అంతేకాకుండా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సార్? నన్ను సంప్రదించాలంటే ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ ఇస్తాను 9246155255. ఇంకోటి ఏంటంటే ఈ మునగల కూడా ఆకు కూడా మనం తెంపి అమ్ముకోవచ్చు, ఇంకా కొంచెం దగ్గర పెట్టి. అది కూడా బాగా కాస్ట్ ఉంటుంది మునగ తోట. ఈ ఆకుతోటి కానీ పువ్వు కానీ ప్రతి ఒక్కటి ఇవి బాగా పనిచేస్తాయి. కాయలు కూడా బాగా పనిచేస్తాయి, మెడిసిన్ కూడా పనిచేస్తాయి. కానీ మనం దాన్ని కొంచెం వేరే రకంగా దగ్గర పెట్టి ఆకు కూడా అమ్ముకుతే బాగా లాభాలు వస్తాయి. ఓకే అంటే దీనికి సంబంధించి చీడపీడలకు ఎలాంటి మందులు వాడుతున్నారు, ఎలాంటి పిచికారీ చేస్తున్నారు, ఎటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందండి వీటికి? ఇప్పుడు దీనికి ఒకటి ఈగ బాగా వస్తుంది. ఈగకు మీద పిచికారీ చేసుకోవాలి. ఈ వర్షాకాలం వస్తుంది, మిగతా టైంలో ఏం రాదు. 15 రోజులకు నెలకు ఒకసారి. ఎండాకాలంలో అయితే అసలు మందు కొట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. కింద అడుగు మందులు వేసుకోవాలి. నేను సిటీ కంపోస్ట్ తెప్పించిన గవర్నమెంట్ది, అది అడుగు మందు వేస్తున్నాము, బాగా వస్తుంది అది. ఓకే అంటే వ్యవసాయ అధికారుల నుంచి ఏమైనా సలహాలు సూచనలు వస్తున్నాయా? ప్రస్తుతం చూసినట్లయితే మీరైతే డ్రిప్ సిస్టమ్స్ అయితే పెట్టడం జరిగింది. డ్రిప్కు సంబంధించి ఎంతవరకు ఖర్చు వస్తుంది, అంతేకాకుండా ఇంకా ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు మీరు ఈ మునగకు సంబంధించి? నేను మునగకు సంబంధించి ఎటు 10 ఫీట్లు వెడల్పు పెట్టిన, 7 ఫీట్లు డిస్టెన్స్ మొక్క డిస్టెన్స్ పెట్టిన. నేను సంవత్సరం కింద తీసుకున్నప్పుడు గవర్నమెంట్ తరఫున అప్పుడు డ్రిప్ లేదు, మనకు సబ్సిడీ లేదు. నేను బయటనే తీసుకొస్తే ₹1,00,000 వరకు అయింది. ఈ పెట్టుబడి దాకా 1,00,000 దాకా అయింది. ఎందుకు ఈ చెట్లు తీసుకొచ్చుడు, ఈ చెట్టుకు ఒక్కొక్క దానికి కర్రలు వాతుడు, ఇవి ఏంటంటే మునగ చాలా వీక్ ఉంటుంది, సన్నగా ఉంటుంది. అట్టుగానే గాడుపు కానీ దేనికైనా పడిపోతుంటుంది. దానికి ఒక్కొక్కటి ₹20 పెట్టి కర్రలు కూడా తీసుకొచ్చి అన్ని 1,500 చెట్లు ఉన్నాయి, 1,500 కర్రలు వాతినాము. ఈ డ్రిప్ కూడా 18 ఇంచుల కోటి 15 ఇంచుల కోటి డ్రాప్స్ పడేది ఉంటుంది. అది కాకుండా నేను ప్లేన్ తీసుకొచ్చి ఎక్కడ చెట్టు ఉంటే అక్కడనే వాటర్ పడేటట్టు చేసిన. దాని ద్వారా మనకు లాభం ఏంటంటే మధ్యలో వాటర్ పడదు కాబట్టి మనకు వాటర్ పడకుంటే దానిలో గడ్డి ఉండదు. ఎక్కడైతే చెట్టు ఉంటుందో చెట్టు దగ్గర పడితే మనకు ఆ దగ్గర కలుపు తీసేసుకుంటే సరిపోతుంది. అందుకే మేము ఈ ప్లేన్ డ్రిప్ తీసుకొచ్చి డ్రాప్స్ పడేటట్టు చేసినాం. ఓకే అంటే ఎంతవరకు అయిందండి బడ్జెట్? మీరు పెట్టినప్పుడు ఎంతవరకు బడ్జెట్ అయింది అండి? మాకు ఈ 2 ఎకరాల 10 గుంటలకు 2,40,50,000 దాకా అయింది. కానీ మాకు ఒక 2 నెలలనే ఫిబ్రవరి నుంచి వెళ్ళి మే వరకు మాకు అది వచ్చింది. ఇప్పుడు మాకు ఏమొచ్చినా కానీ మాకు లాభాలు ఉంటాయి. ఓకే ప్రస్తుతం మనతో పాటైతే ఆదర్శ రైతు మురళి మాట్లాడడం జరిగింది. వీరితో పాటు వీరి సతీమణి ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ నమస్తే అండి, ఎట్లా ఉందండి? అంటే ప్రస్తుతం అయితే వ్యవసాయ రంగంలో అయితే మీరు ముందున్నారు, ఇక్కడ ఉన్న వారికి చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు, అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చూసినట్లయితే పండ్ల తోటలు కావచ్చు, అంతేకాకుండా పొలానికి సంబంధించి, అంతేకాకుండా మునగకు సంబంధించి సైతం మీరు అయితే ముందున్నారు కదా. అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే మార్కెటింగ్ సంబంధించి కావచ్చు, ఎట్లా ముందుకెళ్తున్నారు, ఏం చెప్తారు మీరైతే? మాకు చాలా బాగుంది. ఓకే చాలా బాగుంది, మేము బాగానే చేసుకుంటాము. మేము రిస్క్ లేకుండా పని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక మనం రిస్క్ తీసుకోకపోతే మాత్రం వేస్ట్ పని ఏది చేసినా. అంటే మీరైతే సార్కి అయితే చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు, అన్ని రంగాల్లో అయితే పక్క నుండి అన్ని పనులు సైతం చేస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చేవారు అయితే చాలా వరకు కూలీల మీద ఆధారపడుతున్నారు, వారు చేస్తేనే పని లేదంటే లేదన్నట్టుగా ఉంది కదా. ఏం చెప్తారు ఇప్పుడు వచ్చే రైతులకైతే ఏం చెప్తారు మ్యామ్? మేము చేసుకుంటాము, కూలీలకు ఆధారపడము. కాకపోతే కూలీలు లేకుండా పని కాదు, కానీ వాళ్ళు వచ్చినప్పుడు చేపించుకుంటాము, వాళ్ళు రాకముందు మాత్రం మేము చేసుకుంటాము.
ఓకే అండి. ప్రస్తుతం మనతో పాటు రైతు దంపతులు మాట్లాడడం జరిగింది. మురళితో పాటు వారి సతీమణి సైతం మాట్లాడడం జరిగింది. వీరు గతంలో చేనేత పని అయితే చేయడం జరిగింది, కానీ అక్కడ సరైన ఉపాధి లేక ప్రస్తుతం అయితే ఇటువైపు అయితే మళ్ళడం జరిగింది. 2 ఎకరాల 10 గుంటలు మునగ సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. మా దగ్గరికి ఎవరైనా సలహాలు సూచనలకు వస్తే సైతం మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఒక ఆదర్శ రైతు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి వీరు అనేక రకాల పండ్ల తోటలు సైతం సాగు చేస్తున్నారు. వీరు మార్కెటింగ్ సంబంధించి కరీంనగర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా సైతం చేస్తున్నామని చెప్పేసి రైతు వెల్లడిస్తున్న పరిస్థితి మనం కుదురుపాక పరిసర ప్రాంతాల్లో చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.